కర్నూలు జిల్లా దోమలపేంట దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గత నెల 22న కార్మికులు పనిచేస్తున్న సమయంలో సొరంగం పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో 32 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా మరో 8 మంది లోపలే చిక్కుకున్నారు. ఈ ప్రమాదం జరిగి 11 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ 8 మంది ఆచూకీ లభించలేదు. దేశంలోని అన్ని రంగాల నిపుణులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నా ఫలితం లేకుండా పోయింది. అధునాతన పరికరాలు, రాడార్లను ఉపయోగించి వారి జాడ కనుక్కునేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగితే 2 నుంచి 3 రోజుల్లో ఆపరేషన్ను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అవసరమైన సాంకేతికత, రోబోల సాయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ ఏంటి? మృతదేహాల లభ్యతకు సంబంధించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? ఏంటి డీటెయిల్స్ ఏంటి? ఎస్పీవాల్స్ సొరంగం కూలి అందులో చిక్కుకున్న 8 మంది జాడా కోసం అయితే 11 రోజులుగా అన్వేషణ కొనసాగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ముఖ్యంగా జాడా కోసము ఎక్కడైతే లోపల టీవీ మిషన్ ఉందో దానికి కట్ చేసి దాన్ని బయటికి తేవడం, దాంతో పాటు సొరంగంలో కన్వేయర్ బెల్ట్ కు మరమ్మతులు అయితే అధికారులు నిర్వహిస్తున్నారు. ఆ సొరంగం బెల్ట్ లోని కన్వేయర్ బెల్ట్ కు మరమ్మతులు చేస్తే లోపల ఉన్న మట్టిని, ఇతర బురదను గంటకు 800 టన్నుల సామాగ్రిని తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు కన్వేయర్ బెల్ట్ కు మరమ్మతులు చేసి అదుపులోకి తెస్తారని చెప్తున్నారు. దీని నేపథ్యంలోనే ఆ టన్నెల్లో బోరింగ్ మిషన్ కూడా శిథిలాల కత్తిరింపు కూడా కొనసాగుతుంది. మరోవైపు అంటే దానికి సంబంధించిన విపత్తు శాఖ అధికారులతో కూడా రెస్క్యూ టీమ్ తో కూడా విపత్తుకు సంబంధించిన టన్నెల్ వద్ద విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ కూడా అక్కడ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి కన్వేయర్ బెల్ట్ కు మొదటగా కన్వేయర్ బెల్ట్ ను ఎప్పుడైతే మరమ్మతులు చేసి దాన్ని అందుబాటులోకి తెస్తారో అప్పుడే అందులో ఉన్న బురదను దాని మట్టిని తరలించేందుకైతే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. వేరే దాన్ని చేయడానికైతే మరమ్మతులు అయితే కొనసాగుతున్నాయి. పవన్, రైట్ వెంకటేష్.